Hey beautiful people, good morning. Welcome back to my YouTube channel, part 4 of our వైజాగ్ ట్రావెల్ సిరీస్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ಬಾವುನ್ನಾರని ಅನ್ಕೊಂటున్నాను. ಎಲ್ರು ಹೇಗಿದ್ದೀರಾ? ಎಲ್ರು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಎಂದು ಭಾವಿಸುತ್ತೇನೆ. మార్నింగే సన్ రైజ్ని చూద్దామని అనుకున్నాం, కానీ మేము వెళ్ళే లోపల సన్ రైజ్ అయితే అయిపోయింది. సరే ఇంకా పూల్లో ఆడుకుంటాను మమ్మీ అని వీడంటే, ఓకే ఇంకా టైం ఉంది కదా బ్రేక్ఫాస్ట్కి, సో అంతవరకు నువ్వు పూల్లో అయితే ఆడుకోవచ్చు అని చెప్పాను అనమాట. సో అందుకని ಪೂಲ್ ಆಡೋದಕ್ಕೈತೆ ರೆಡಿ ಆಯ್ಪೋಯಾಡು ಮಾವಾಡು. ಬೆಳಗ್ಗೆ ನಾವು ಸನ್ರೈಸ್ ನೋಡಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ವಿ, ಆದರೆ ನಾವು ಹೋಗೋಷ್ಟೊತ್ತಿಗೆ ಸನ್ರೈಸ್ ಆಗೋಗಿತ್ತು. ಇನ್ನು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಟೈಮ್ ಇದೆ ಅಲ್ವಾ ಮಮ್ಮಿ, ನಾನು ಪೂಲಲ್ಲಿ ಆಟ ಆಡಲಾ ಅಂತ ಕೇಳಿರೋದಕ್ಕೆ ಸರಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಪೂಲಲ್ಲಿ ಆಟ ಆಡ್ಕೊ ಅಂತ ನಾನು ಬಿಟ್ಟೆ. ಅವನು ಪೂಲಲ್ಲಿ ಆಟ ಆಡೋಕ್ಕೆ ತುಂಬ ಖುಷಿ ಪಡ್ತಾನೆ. ಅವನಿಗೆ ಪೂಲ್ ಅಂದರೆ ಅಷ್ಟು ಇಷ್ಟ, ನೀರಂದರೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಇಷ್ಟ. ಎಲ್ಲಿ ನೀರಿದ್ರೂ ಅವನಿರ್ತಾನೆ, ಅವ್ನು ನೀರಂದರೆ ಅಷ್ಟೊಂದು ಇಷ್ಟ. నీళ్ళు ఎక్కడుంటే అక్కడ మా వాడైతే ఉంటాడు, ఎందుకంటే వాడికి నీళ్ళంటే అంత ఇష్టం అనమాట. నీళ్ళని చూస్తే చాలు ఇంకా ఆటలు మొదలు పెడతాడు. మీ ఇంట్లో కూడా అలాంటి పిల్లలు ఉన్నారా? ఇక్కడ మేము స్టే చేసిన రూమ్ ఆపోజిట్లోనే బీచ్ ఉంది, అదే ఆర్కే బీచ్. చాలా బాగుంది కదా, మార్నింగ్లో సన్ రైజ్ అవ్వగానే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆర్కే బీచ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండింది. అయితే ఈసారి మేము బీచ్కి వెళ్ళిందే చాలా తక్కువ అనమాట, ఎప్పుడు కూడా అలా జరగలే, బట్ ఇది ఫస్ట్ టైం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు మాకైతే కొంచెం టైం ఉన్నిందనమాట. సో వాడు పూల్లో ఆడుకుంటున్నాడు. అలాగే కొంతమంది అనుకోని ಅತಿಥులు కూడా వచ్చారు, వాళ్ళెవరో మీకే ಕಾసేಪట్లో తెలుస్తుంది. ಇವನಂತೂ ಪೂಲಲ್ಲಿ ಆಟ ಆಡೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ದಾನೆ. ನಾವಂತೂ ಬೀಚ್ನ ನೋಡಿಕೊಂಡು ಸನ್ರೈಸ್ ಆದಮೇಲೆ ಬೀಚ್ ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಕಾಣಿಸ್ತಿದೆ ಅಂತ ಅದನ್ನು ನೋಡಿಕೊಂಡು ಖುಷಿ ಪಡ್ತಾ ಇದ್ವಿ. ಅವನು ಪೂಲಲ್ಲಿ ಆಟ ಆಡುವಾಗ ಅನಿರೀಕ್ಷಿತ ಅತಿಥಿಗಳು ಬಂದರು. ಅವರು ಯಾರಂತ ನಿಮಗೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಲ್ಲೇ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಪಾರಿವಾಳಗಳು ಹಾಗೆ ಹಕ್ಕಿಗಳು ಒಂದಾದ ಮೇಲೆ ಒಂದು ನೀರು కుడియಕ್ಕಂತೂ ಬರ್ತಾ ఇద్వు. ఆ అనుకోని అతిథులు ఎవరో కాదండి, పావురాలు అలాగే పక్షులు. నీళ్లు తాగడం కోసం పూల్ దగ్గరికి వచ్చి మేమున్నా కూడా భయపడకుండా ఎంత చక్కగా నీళ్ళు తాగుతాయో మీరు చూడండి. పొద్దున్నే ఆకాశపు అంచున ఉదయించే సూర్యుడిని చూస్తూ, తీరాన్ని తాకే అలల మృదువైన నడకను వింటూ, గాలిలో తేలే పక్షుల గానాన్ని ఆలకిస్తూ, మధ్యలో ఆకాశం చీల్చుకుంటూ వెళ్ళే విమానాలను చూస్తూ, ఇలా ప్రకృతి ఒక్కటై మనలోకి చేరుకునే ಪ್ರತಿಕ್ಷಣం మనసుకు ఎంతో ಹಾಯಿನಿస్తుంది. ಬೆಳಗಿನ ಆಕಾಶದ ಅಂಚಿನಲ್ಲಿ ಅರಳುವ ಸೂರ್ಯನನ್ನು ನೋಡುವಾಗ, ತೀರವನ್ನು ತಾಕುವ ಅಲೆಗಳ ಮೃದುವಾದ ಸಂಗೀತವನ್ನು ಕೇಳುವಾಗ, ಗಾಳಿಯಲ್ಲಿ ತೇಲುವ ಹಕ್ಕಿಗಳ ನಾದವನ್ನು ಆಸ್ವಾದಿಸುವಾಗ, ಹೊತ್ತೊತ್ತಿಗೆ ಆಕಾಶವನ್ನು ಚೀರಿಕೊಂಡು ಹಾದು ಹೋಗುವ ವಿಮಾನಗಳನ್ನು ನೋಡುತ್ತಾ, ಈ ಎಲ್ಲವೂ ಒಂದಾಗಿ ಮನಸ್ಸಿನೊಳಗೆ ಸೇರುತ್ತಾ ಒಂದು ಅಪಾರ ಹಾಯಿ, ಒಂದು మధుర శాంతిಯಿಂದ మనసನ್ನು ತುಂಬಿಸುತ್ತದೆ. పూల్లో ఆడుకొని ఇంకా రెడీ అయిపోదామనేసి రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి అయితే కిందికి వచ్చేసాము. ರೆಡಿ ಆಗಿಬಿಟ್ಟು ತಿಂಡಿ ತಿನ್ನೋಣ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಬಂದ್ಬಿಟ್ವಿ. ಬ್ರೇಕ್ಫಾಸ್ಟಲ್ಲಿ ಏನೇನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ. మేము ఐటీసీలో స్టే చేసామని చెప్పాను కదా, సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్కి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం, ఓకేనా? డిన్నర్ లాగానే బ్రేక్ఫాస్ట్ కూడా బుఫే అన్నమాట. డిన్నర్ ಹಾಗೇನೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಕೂಡ ಬುಫೆ ಇತ್ತು. ಇಡ್ಲಿ, ಪಾಲಕ್ ಇಡ್ಲಿ, ಸಾಂಬಾರ್, ಚಟ್ನಿ, బిసిబేళే బాత్. అది కర్ణాటక కాదు, అయినా బ్రేక్ఫాస్ట్లో బిసిబేళే బాత్ అయితే ఉండింది. షావిగే అంటే సేమియా ఉప్మా, పన్నీర్ కర్రీ, చన్నా మసాలా, పూరి, సాటెడ్ వెజిటేబుల్స్, స్వీట్ పాయసం అన్నమాట. ఇది వచ్చి రసగుల్లా. స్వీట్స్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకనంటే అక్కడ బెంగాల్ దగ్గర అనమాట, బెంగాలీ స్వీట్స్ ఎక్కువ తింటారు కాబట్టి స్వీట్ ఐటమ్స్ నైటు ఉన్నాయి, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలానే ఉన్నాయి. ఇవి వచ్చేసి మొత్తం డెజర్ట్ సెక్షన్, మఫిన్స్, కేక్స్, క్రొసెంట్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉన్నాయి. మిల్క్, చాకోస్, సమోసా కూడా ఉండింది, పరోటా. ఇంకా ఇక్కడైతే మనకు ఆమ్లెట్, దోశ అలా ఏం కావాలన్నా వాళ్ళు లైవ్గా కుక్ చేసి మన టేబుల్ దగ్గరికి అయితే తెచ్చిస్తారు.
సో ఇదంతా వచ్చేసి ఆమ్లెట్స్ అండ్ దోసా సెక్షన్ అనమాట. ఇంకా వెజిటేబుల్స్, తర్వాత మొత్తం సలాడ్స్కి సంబంధించినవి స్ప్రౌట్స్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, పిక్కల్స్ కానివ్వండి, యోగర్ట్స్, ఇవన్నీ ఈ సెక్షన్ అనమాట. నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ సెక్షన్ కూడా ఉంది. ఇవన్నీ ఫ్రూట్స్. తర్వాత మనకి డిటాక్స్ కూడా ఉండింది, అది రిసెప్షన్లో ఉండింది. డిటాక్స్ తాగేవాళ్ళు ఫస్ట్ డిటాక్స్ తాగి తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడానికి. తర్వాత కోల్డ్ కాఫీ అది కూడా ఉన్నాయి. సో పాలక్ ఇడ్లీ ట్రై చేసాం, బాగుంది. మొత్తానికైతే మాకు నైట్ డిన్నర్ నచ్చింది, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నచ్చింది అనమాట. ముఖ్యంగా మాకు యోగర్ట్ చాలా నచ్చింది. ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇక్కడ కూడా రెస్టారెంట్ ఉంది, కానీ ఇది క్లోజ్ చేశారనమాట పైన. అయితే ఇక్కడ కూర్చుంటే మాత్రం వ్యూ చాలా సూపర్గా ఉంది. సో మేము సండే వెళ్ళినప్పుడు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కైలాసగిరికి వెళ్ళలేకపోయాము బికాస్ ఆఫ్ ద పార్కింగ్ స్పేస్ అని. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లమే అనమాట. మేము కైలాసగిరి చూసుకోవాలనే వెళ్ళాము, కానీ కైలాసగిరి సేమ్ ముందు రోజు ఏ పరిస్థితి అయితే ఉండిందో ఆ మండే కూడా అదే పరిస్థితి. ఎందుకనంటే మండే దివాళీ హాలిడే అంట, అది మాకు తెలియదు. సో ఆ హాలిడే అవ్వడం వల్ల రోప్వేలే దగ్గర కూడా మాకు కార్ పార్కింగ్ స్పేస్ దొరకలేదు. అలాగే పార్క్కి కూడా ఇంకా వెళ్ళే ట్రై కూడా చేయలేదన్నమాట. మేము యాక్చువల్గా భద్రాచలంలో మా బాబాయ్ ఉన్నారు, వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాము. అంత దూరం వెళ్ళాము, బాబాయ్ని చూడకుంటే ఎలా అనేసి సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే మేము భద్రాచలంకి బయలుదేరాము. వైజాగ్ నుంచి భద్రాచలంకి ఘాట్ సెక్షన్లో ఒక రూట్ చూపిస్తూ ఉండింది, బట్ ఆ రూట్ మొత్తం వర్షాల వల్ల మొత్తం పాడైపోయిందంట. ఆ రూట్లో వెళ్తే మాత్రం టైం అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకని మేము ఏం చేసామంటే రాజమండ్రికి వచ్చి రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళాము. వచ్చే దారిలో రాజమండ్రికి ఇంకా రీచ్ అవ్వకముందు ఈ హ్యాబిటేట్ అనేది అయితే మాకు దొరికింది. ఇక్కడ ఒక లైట్ ఫుడ్ అయితే తిన్నాము, బికాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా అయిపోయింది. సో మాకైతే ఆకలి లేదు, కానీ కొంచెం తినకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే ఒక షార్ట్ బ్రేక్ ఇచ్చేసాము. యాంబియన్స్ వైజ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ అనమాట. తర్వాత వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉండిండే. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది ఒక వీకెండ్ స్పాట్ అని చెప్పాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. KFC అలా మెయిన్ ఉన్నాయన్నమాట. మేమైతే ఇక్కడ ఒక కోల్డ్ కాఫీ, తర్వాత బోబా టీ, అలాగే గార్లిక్ బ్రెడ్ తీసుకున్నాము. 3 మేము తీసుకునేవి కూడా చాలా బాగున్నాయి. మీరు అక్కడే ఉండే వాళ్ళైతే, రాజమండ్రి అటు సైడ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడికైతే విజిట్ చేయొచ్చు వీకెండ్స్లో. ఇంకా అదైన తర్వాత ఒక డైవర్షన్ వస్తుంది. ఆ డైవర్షన్కి వెళ్తే భద్రాచలం అనే బోర్డు అయితే చూసాము. ఇంకా తర్వాత మన గోదావరి అయితే వచ్చేసింది. మన ప్రయాణంలో గోదావరి నది దగ్గరికి చేరేసరికి నిజంగా ఆ సీన్ ఎంతో అందంగా అనిపించింది. ఎంత విస్తారంగా, ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో చూడగానే మనసు రిలాక్స్ అయిపోయింది. 2 ఒడ్డుల మీద పచ్చదనం, నీళ్ళ మీద తేలికపాటి అలలు అన్నీ కలిపి ఒక సూపర్ వైబ్ ఇచ్చాయి. గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. గోదావరిని దాటిన ఆ చిన్న క్షణమే మా జర్నీలో ఒక మధురమైన మెమొరీ ಅయింది. ನಮ್ಮ ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಗೋದಾವರಿ ನದಿ ಬಂದ ಕ್ಷಣದಲ್ಲಿ ವಾವ್ ಅನಿಸುವಷ್ಟು ಸೊಗಸಾಗಿತ್ತು. ಎಷ್ಟು ವಿಶಾಲವಾಗಿಯೂ ಎಷ್ಟು ಶಾಂತವಾಗಿಯೂ ಹರಿಯುತ್ತಿದೆಯೋ ನೋಡುತ್ತಿದ್ದಂತೆಯೇ ಮನಸ್ಸೇ ಚಿಲ್ಲಾಯಿತು. 2 ಬದಿಗಳ ಹಸಿರು, ನೀರಿನ ಮೇಲಿನ ಸಣ್ಣ ಅಲೆಗಳು ಎಲ್ಲವೂ ಸೇರಿ ಜರ್ನಿಗೆ ಒಳ್ಳೆ ವೈಬ್ ಕೊಟ್ಟವು. ಗೋದಾವರಿ ದಾಟಿದ ಆ ಕ್ಷಣ ನಮ್ಮ ಟ್ರಿಪ್ಪಿನ ಒಂದು ಸ್ಪೆಷಲ್ ಮೆಮೊರಿ ಆಗ್ಬಿಡ್ತು. ಅದಕ್ಕೆ ಗೋದಾವರಿನ దక్షిణ గంగా ಎಂದು కరియుత్తారే. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అరకుని చూడలేకపోవడము, అలాగే కొన్ని ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేసెస్ని విజిట్ చేయకపోవడము ఉంది. కానీ మళ్ళీ ఇంకొకసారి వైజాగ్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాం. ఎందుకనంటారా, వైజాగ్ చాలా అద్భుతమైన సిటీ. ఒకవైపేమో కొండలు, ఒకవైపేమో బీచ్, అలాగే హ్యూజ్ పోర్ట్. వాటన్నిటిని చూడాలంటే 3 days ఎక్కడ సరిపోతుంది మీరే చెప్పండి. అందుకనే ఈసారి హాలిడేస్ లేని టైంలో వీక్ డేస్లో ప్లాన్ చేసుకొని మళ్ళీ వైజాగ్ ಸಿಟಿನ అయితే చూసేయాలండి. ಮೇನ್ ಪ್ಲೇಸ್ಗಳನ್ನು ಹಾಲಿಡೇಸ್ ಆಗಿರೋದರಿಂದ ನೋಡೋಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ. ಬಟ್ ಈ ಸತಿ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮತ್ತೆ ನಾವು ವೈಜಾಗ್ನ ವಿಸಿಟ್ ಮಾಡ್ತೀವಿ, ಹಾಗೆ ಎಲ್ಲ ಪ್ಲೇಸಸ್ನು ಕವರ್ ಮಾಡ್ತೀವಿ. ಯಾಕಂತ ಹೇಳ್ತೀರಾ, ವೈಜಾಗ್ ಒಂದು ಸುಂದರವಾಗಿರೋ ಸಿಟಿ. ಒಂದು ಕಡೆ ಬೀಚ್, ಒಂದು ಕಡೆ ಮೌಂಟೇನ್ಸ್, ಇನ್ನೊಂದು ಕಡೆ ಒಂದು ಹ್ಯೂಜ್ ಪೋರ್ಟ್. ಅದನ್ನು ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡೋಕ್ಕೆ 3 ದಿವಸ ಎಲ್ಲಿ ಸಾಕಾಗುತ್ತೆ ನೀವೇ ಹೇಳಿ
ಅದಕ್ಕೆ ಇನ್ನೊಂದ್ಸಲ ಪ್ಲಾನ್ ಮಾಡಿಕೊಂಡು ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾವು వైజాగ్ನ విజిట్ ಮಾಡ್ತೀವಿ. భద్రాచలం చేరుకునే ప్రయాణంలో ఎటు చూసినా పచ్చదనం, అందమైన సూర్యాస్తమయం, మధ్య మధ్యలో వర్షం, అలాగే ఆవులు, మేకలు, ఇలా ప్రకృతిని ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేస్తూ మనసుకు ఎంతో హాయినిచ్చాయి. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పాలవంచాకైతే చేరుకున్నాము. పాలవంచాలో నేను ఎప్పుడూ చూడని ఒక థర్మల్ ప్లాంట్ అయితే చూశాను. ఎంత బాగుందో తెలుసా? ఇదే నా లైఫ్లో మొదటిసారి చూడటం. అలా భద్రాచలం చేరుకుని మా బాబాయ్కి అయితే మంచి సర్ప్రైజ్ ఇచ్చేసాను. ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ మేమంతా కలిసి మనుగూరులో ఉన్న బిఆర్ అంబేద్కర్ పార్క్ అయితే వచ్చేసాము. ఆ పార్క్ చాలా అందంగా ఉంది. అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్స్తో ఈవినింగ్ టైం పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇదొక మంచి పార్క్ అనే చెప్పాలి. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్. మా బాబాయ్తో అలాగే మా తమ్ముళ్లతో ఆ ఈవినింగ్ అంతా కూడా చాలా బాగా గడిచింది. ಪಾಲ್ವಾಂಚ ರೀಚ್ ಆದ ಮೇಲೆ ನಾವು ಒಂದು ದೊಡ್ಡ ಥರ್ಮಲ್ ಪವರ್ ಪ್ಲಾಂಟನ್ನು ನೋಡಿ ಆಮೇಲೆ ಮನೆಗೆ ಹೋಗಿ ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪನಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಸರ್ಪ್ರೈಸ್ನ ಕೊಟ್ವಿ. ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ಅಂತೂ ತುಂಬ ಖುಷಿಯಾಗೋಗಿದ್ರು, ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಎಮೋಷ್ನಲ್ ಕೂಡ ಆಗಿಬಿಟ್ರು ನನ್ನನ್ನು ನೋಡಿ. ಅವತ್ತು ರೆಸ್ಟ್ ತಗೊಂಡು ಮಾರನೇ ದಿವಸ ಈವ್ನಿಂಗ್ ಟೈಮಲ್ಲಿ ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪನ ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆಗೆ ನಾವು ಮನುಗೂರಲ್ಲಿ ಇರೋ ಒಂದು ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಪಾರ್ಕ್ಗೆ ಹೋದ್ವಿ. ಆ ಪಾರ್ಕ್ ಅಂತೂ ನೋಡೋಕ್ಕೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಈವ್ನಿಂಗ್ ಟೈಮ್ಸಲ್ಲಿ ಮಕ್ಕಳು ಜೊತೆ ಹಾಗೆ ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆಗೆ ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಇದು ಒಂದು ಒಳ್ಳೆಯ ಜಾಗ ಅಂತ ಹೇಳಬಹುದು. ಹಾಗೆ ಇದರಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ವಾಟರ್ ಫೌಂಟೈನ್ಸ್ಗಳು ಹಾಗೆ ಗೊಂಬೆಗಳು ಎಲ್ಲ ಸುಂದರವಾಗಿತ್ತು. ಪಾರ್ಕ್ನ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮೇಂಟೈನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಒಂದು ಕಾಲೋನಿ ಥರ ಇತ್ತು. ಆ ಕಾಲೋನಿ ಮೆಂಬರ್ಸ್ ಎಲ್ಲ ವಾಕ್ ಮಾಡ್ತಿದ್ರು, ಹಾಗೆ ಎಕ್ಸಸೈಸ್ ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಇತ್ತು. ಹಾಗೆಯೇ ಅಲ್ಲಿ ಸಾಂಗ್ ಕೂಡ ಪ್ಲೇ ಮಾಡ್ತಾರೆ. డ్యాన్స్ ಮಾಡೋರಿದ್ದರೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ డ్యాన్స్ ಮಾಡಬಹುದು. అక్కడ ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్స్తో పాటుగా వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా వాటర్ వస్తుందంట, బట్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడైతే వాళ్ళు వాటర్ వదలలేదు. అలాగే సింగపూర్ లయన్ కనిపిస్తుంది కదా, అక్కడ సాంగ్స్ అయితే ప్లే చేస్తారు. డ్యాన్స్ వేయాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్యాన్స్ కూడా చేయొచ్చు. మేమైతే ఫుట్బాల్ ఆడుకొని చాలా ఎంజాయ్ చేసాము. పిల్లల్లో మేము కూడా కలిసిపోయి వాళ్ళతో పాటు ఫుట్బాల్ ఆడుకొని ఆ ఈవినింగ్ అంతా కూడా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసాము. సో అదండి, అలా మేమైతే వైజాగ్ నుండి భద్రాచలం చేరుకున్నాము. ఇంకా లాస్ట్ పార్ట్ అప్లోడ్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.